21st సెంచరీలో ఉంటున్న మనం ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం కనిపెట్టిన కులాల గురించి మతాల గురించి కొట్టుకుంటాం. కానీ ఇప్పుడు అనుభవిస్తున్న ఈ టెక్నాలజీ గురించి, దీని వెనుక మానవ జాతి పడ్డ కష్టాల గురించి, వీటిని కనిపెట్టిన శాస్త్రవేత్తల ఆలోచనల గురించి పట్టించుకోవడం మనం ఎప్పుడో ఆపేశాం. సరే, శాస్త్రవేత్తల గురించి ఎందుకు, కనీసం ఈ టెక్నాలజీ రాకముందుకు మనుషులు పడ్డ కష్టం కూడా ఈ రోజుల్లో ఎవరికీ తెలియదు. ఈ రోజు మన ఇంట్లో మనతో పాటే ఉంటూ మనకు సమ్మర్ లో అన్ని రకాలుగా హెల్ప్ చేస్తూ దాని పుట్టుక గురించి చెప్పుకోలేని ఒక వస్తువు గురించి చెప్పుకుందాం. అదే రిఫ్రిజిరేటర్. ఫ్రిడ్జ్ వెనుక చాలా పెద్ద కథ ఉంది. ఎన్నో ప్రాణాలు, ఎన్నో ప్రయాణాలు. ఈ రోజు చేతిలో పట్టుకునే ఐస్ ముక్క వెనక ఎన్నో యుద్ధాలు జరిగాయి. 10 నిమిషాల్లో కరిగిపోయే మంచు ముక్కలను వేల కిలోమీటర్లు సముద్రంలో రవాణా చేసేవాళ్ళు. వీటి వెనుక ఉన్న చరిత్రను, సైన్స్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ కథ 1841 వేసవి కాలం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో మొదలవుతుంది. ఆ టైంలో ఎల్లో ఫీవర్ అనే ఒక భయంకరమైన వ్యాధి ప్రతి ఊరిని తుడిచిపెట్టేస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళ చర్మం పసుపు రంగులోకి మారిపోయి బాడీలో టెంపరేచర్ అనేది 40 డిగ్రీల దగ్గరికి వెళ్లిపోతుంది. శరీరం కాలిపోయేది. అప్పుడు డాక్టర్ జాన్ గోరీ అనే ఒక డాక్టర్ తనకున్న చిన్న ఆసుపత్రిలో ఈ రోగులకి ట్రీట్మెంట్ ఇచ్చేవాడు. అయితే అప్పటికింకా పారాసిటమాల్, ఆస్పిరిన్ లాంటి మందులను కనిపెట్టలేదు. అంతేకాదు కనీసం థర్మామీటర్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండేది కాదు. విపరీతమైన జ్వరంతో కాలిపోతున్న వాళ్ళను చల్లబరచడానికి ఏదో ఒకటి కావాలి. అప్పటికి ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ ఇంకా ఏవీ కనుక్కోలేదు. అప్పుడు డాక్టర్ గోరీకి ఒక ఐడియా వచ్చింది. ఐస్ ముక్కలను తీసుకొచ్చి ఐరన్ బకెట్ లో వేసి హాస్పిటల్లో సీలింగ్ కి తగిలించేవాడు. దాంతో చల్లని గాలి కిందికొచ్చి ఆ రోగులకు కాస్త చల్లగా ఉండేది. కానీ ఇలా అందరికీ చేయాలంటే దానికోసం 100 కిలోల ఐస్ కావాలి. అప్పట్లో ఫ్లోరిడా లాంటి వేడి ప్రదేశంలో ఐస్ దొరకడం చాలా కష్టం. డాక్టర్ గోరీకి ఆ ఐస్ దొరకాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. వేల కిలోమీటర్ల దూరం నుండి పడవల ద్వారా వచ్చే ఒక ప్రైవేట్ ఐస్ కంపెనీ మీద ఆయన ఆధారపడాలి. అయితే ఆ ఐస్ నెట్వర్క్స్ ని కంట్రోల్ చేసేది ఒకే ఒక్క వ్యక్తి. అతనే ది ఐస్ కింగ్. ఐస్ నెట్వర్క్ అనేది అతని చేతిలో ఉండడం వల్ల సమ్మర్ వస్తే ఐస్ రేట్ అనేది విపరీతంగా పెరిగిపోయేది. అది ఎంతలా అంటే 2 రోజుల ట్రీట్మెంట్ కి అవసరమైన ఐస్ కొనాలంటే ఒక కామన్ మ్యాన్ సంవత్సరం మొత్తం సంపాదించే డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. అంటే ఈ రోజుల్లో ఒక ఆపరేషన్ కి ఎంత ఖర్చు అయ్యేదో ఐస్ కొనడానికి కూడా అంతే ఖర్చు అయ్యేది. ఐస్ కొనలేక డాక్టర్ గోరీ కళ్ళ ముందే ఎంతో మంది చనిపోయేవాళ్ళు. దాన్ని చూసిన డాక్టర్ ఎలా అయినా సరే ఐస్ కింగ్ సామ్రాజ్యాన్ని కూల్చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యాడు. 19వ శతాబ్దంలో అమెరికాకి ఐస్ ఎక్కడి నుండి వచ్చేదో తెలుసా? ఉత్తర అమెరికా రాష్ట్రాల్లో వింటర్ సీజన్ లో 100 కిలోమీటర్ల వరకు సరస్సులు, నదులు గడ్డకట్టుకుపోయేవి. చాలా మంది పనివాళ్లు గుర్రాలతో సరస్సులోకి దిగి పెద్ద పెద్ద రంపాలతో సరస్సు మీద ఉన్న మంచును కోసేవాళ్ళు. గుర్రాలతో వాటిని బయటికి తీసేవాళ్ళు. ఆ టైంలో చాలా మంది సరస్సులో పడి చనిపోయేవాళ్ళు. ఇంత కష్టపడి తెచ్చిన ఐస్ కాబట్టి దాన్ని కేవలం బాగా డబ్బున్న ధనవంతులు మాత్రమే కొనేవాళ్ళు. వాళ్ళకి మాత్రమే అదొక లగ్జరీ ఐటమ్ లా పరిమితం అయిపోయింది. అలాంటి ఒక డబ్బున్న ఫ్యామిలీలో పుట్టిన 22 ఏళ్ల ఫ్రెడరిక్ ట్యూడర్ ఒకసారి వాళ్ళ అన్నయ్యతో కలిసి 1805లో కరేబియన్ ఐలాండ్స్ అంటే ఇప్పటి వెస్టిండీస్ కి ట్రిప్ కి వెళ్ళాడు. అక్కడ విపరీతమైన వేడి ఉండేది. ఆ ట్రిప్ లో వాళ్ళ అన్నయ్యకి భయంకరమైన జ్వరం వచ్చింది. అదే అమెరికాలో అయితే వాళ్ళ పని వాళ్ళను పంపించి ఐస్ ముక్కలు తెప్పించి జ్వరం తగ్గించేవారు. కానీ ఆ కరేబియన్ దీవుల్లో ఐస్ అంటే ఎవరికీ తెలీదు. చివరికి శరీరం వేడికి తట్టుకోలేక ఫ్రెడరిక్ వాళ్ళ అన్నయ్య జ్వరంతో చనిపోయాడు. ఐస్ లేకపోవడం వల్లనే వాళ్ళ అన్నయ్య చనిపోయాడు అని ఫ్రెడరిక్ బలంగా అనుకున్నాడు. కానీ ఫ్రెడరిక్ మనం అనుకున్నట్టుగా ఆలోచించట్లేదు. అమెరికా ఉత్తర రాష్ట్రాల్లో ఫ్రీగా దొరికే ఐస్ ని ఇక్కడ కరేబియన్ దీవులకు తీసుకొచ్చి అమ్మితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే కరేబియన్ దీవులు చాలా వేడిగా ఉంటాయి. ఈ ఐడియాతో ఫ్రెడరిక్ బిజినెస్ చేయాలి అనుకున్నాడు. దానికోసం కొంతమంది ఇన్వెస్టర్ల దగ్గరికి వెళ్ళాడు. ఐడియా విని చాలా మంది నవ్వుకున్నారు. అమెరికా నుండి కరేబియన్ దీవులకు వెళ్లాలంటే సముద్రంలో 3 వారాల పాటు పడవలో ఎండలో ప్రయాణించాలి. అప్పటికే ఐస్ కరిగిపోతుంది. కాబట్టి అది పాసిబుల్ అవ్వదు అనుకున్నారు. కానీ ఐస్ కరగకుండా కరేబియన్ దీవులకు వాటిని ఎలా తీసుకెళ్లాలో ఫ్రెడరిక్ కి బాగా తెలుసు. మంచు కరగకుండా ఉండే టెక్నిక్ అనేది మంచు ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఎప్పటికీ తెలియదు. ఎందుకంటే వాళ్ళకి అది అవసరం లేదు కాబట్టి. అది కేవలం ఎడారి ప్రాంతాల వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అది అవసరం కాబట్టి. సరిగ్గా అలాగే 2500 సంవత్సరాల క్రితం ఇప్పటి ఇరాన్ అంటే పర్షియా ఎడారిలో దాదాపు 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేది. అయినా సరే పర్షియన్ రాజులు అలాంటి ఎడారిలో కూడా చల్లటి ఐస్ తో చేసిన తీపి పదార్థాలు తినేవాళ్ళు. అయితే అంతటి ఎడారిలో వాళ్ళకి ఐస్ ఎక్కడ దొరికేది అనే కదా మన డౌట్. నిజానికి ఎడారి ప్రాంతంలో
పగలు ఎంత టెంపరేచర్ ఉన్నా సరే రాత్రి మాత్రం టెంపరేచర్లు విపరీతంగా పడిపోయేవి. అప్పుడు పర్షియన్లు అక్కడ చిన్న చిన్న గుంటలు తీసి అందులో నీళ్లు పోసేవారు. ఉదయానికి అవి గడ్డకట్టేవి. దాన్ని వాళ్ళు ఎండాకాలం వరకు దాచుకునేవాళ్ళు. అయితే వాళ్ళు దాచుకోవడానికి కొన్ని టెక్నిక్స్ ని కనుక్కున్నారు. ముందుగా ఐస్ ముక్కలను ఒక ప్లేట్ లో సమానంగా పెడితే ఆ ఐస్ చాలా తొందరగా కరిగిపోతుంది. కానీ ఆ ఐస్ ముక్కలను ఒకదాని మీద ఒకటి పెడితే ఆ ఐస్ చాలా నెమ్మదిగా కరుగుతుంది. ఎందుకంటే విడివిడిగా ఉన్న ఐస్ ముక్కలు ఎక్కువ ప్లేస్ ని ఆక్రమిస్తాయి. దాంతో వాటికి వేడి గాలి ఎక్కువ సోకుతుంది, వెంటనే కరిగిపోతాయి. కానీ ఒకదాని మీద ఒకటి పెట్టిన ఐస్ ముక్కలకు చాలా తక్కువ గాలి తగులుతుంది. దాంతో అవి బయటి వాతావరణానికి తక్కువ ఎక్స్పోజ్ అవుతాయి. అందుకే అవి తొందరగా కరగవు. 2010లో ఫిన్లాండ్ లో రోడ్ల మీద ఉన్న మంచు అంతా తీసి 30 మీటర్ల ఎత్తుతో ఒక కొండలా పోశారు. విచిత్రం ఏంటంటే ఆ మంచు సంవత్సరం తర్వాత సమ్మర్ వచ్చినా సరే కరగకుండా అలాగే ఉంది. ఎందుకంటే ఆ మంచు కొండ సర్ఫేస్ ఏరియా అనేది చాలా తక్కువగా ఉంది. దాంతో అది వాతావరణానికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వలేదు. ఇదే టెక్నిక్ ని 2500 సంవత్సరాల క్రితం పర్షియన్లు కనుక్కున్నారు. ఒక ఐస్ క్యూబ్ కి గాలి తగిలితే అది వెంటనే కరిగిపోతుంది. ఎందుకంటే ఆ గాలి అనేది ఐస్ క్యూబ్ చుట్టూ ఉన్న చల్లదనాన్ని తీసేస్తుంది. దాన్ని వేడిగా మార్చి తొందరగా కరిగేలా చేస్తుంది. అందుకే పర్షియన్లు ఐస్ ని స్టోర్ చేయడానికి స్పెషల్ గా యాక్చల్ అనే ఐస్ హౌస్ లను కట్టేవాళ్ళు. ఇందులో ఐస్ ని లోపల టైట్ గా ప్యాక్ చేసేవాళ్ళు. వేడి గాలి వాటికి తగలకుండా పైన ఉన్న రంధ్రం ద్వారా వెళ్లిపోయేది. సో 2500 సంవత్సరాల క్రితం నాటి ఈ టెక్నిక్ ని నమ్ముకొని ఫ్రెడరిక్ ఐస్ ని తీసుకెళ్లి అమ్మాలి అనుకున్నాడు. ఫ్రెడరిక్ తనకున్న ఎస్టేట్ ఆస్తులను తాకట్టు పెట్టి ఒక షిప్ ని కొని అందులో ఇలాంటి పర్షియన్ ఐస్ హౌస్ లను డిజైన్ చేయించాడు. ఐస్ బ్లాక్స్ ని టైట్ గా ప్యాక్ చేయించాడు. ఈ ప్రాజెక్టు కోసం అప్పట్లోనే $10,000 పెట్టుబడి పెట్టాడు. అంటే ఇప్పటి లెక్కల్లో 2 కోట్ల రూపాయల పైనే అప్పు చేసి ఇన్వెస్ట్ చేశాడు. అయితే తీసుకెళ్లిన ఐస్ ని కరేబియన్ దీవుల్లో స్టోర్ చేయడానికి అక్కడ కూడా పర్షియన్ హౌస్లు ఉండాలి కదా. అందుకే వాటిని ముందే కట్టి ఉంచమని తన తమ్ముణ్ణి ముందే పంపిస్తాడు. 1806 ఫిబ్రవరి 13న 80 టన్నుల ఐస్ తో ఫ్రెడరిక్ తన షిప్ లో ప్రయాణం మొదలు పెట్టాడు. 3 వారాల ప్రయాణం తర్వాత కరేబియన్ దీవులకు చేరుకున్నాడు. అతని లక్ ఏంటంటే ఓడలో ఉన్న ఐస్ కొంచెం మాత్రమే కరిగింది, మిగతాది సేఫ్ గానే ఉంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫ్రెడరిక్ తమ్ముడు మాత్రం కరేబియాలో ఐస్ హౌస్ లను కట్టలేదు. దాంతో వాటిని స్టోర్ చేయడానికి ఎలాంటి ప్లేస్ లేకుండా పోయింది. కాబట్టి ఇంకొక ఆప్షన్ లేదు. ఐస్ ని షిప్ లో నుండి దించి అప్పటికప్పుడు అది కరిగిపోయేలోగా అమ్మాలి. దిగగానే వాటిని ఎండలో అమ్మడం మొదలు పెట్టాడు. 2 రోజులు అలా అమ్మితే కేవలం $50 మాత్రమే వచ్చాయి. అక్కడ జనాలు ఐస్ ని వింతగా ఫీల్ అయ్యారు. వాటర్ ఏంటి ఇలా ఉన్నాయి, అది చేతిలో పట్టుకుంటే ఎందుకు కరిగిపోతుంది అని భయపడ్డారు. ఒక కస్టమర్ అయితే ఐస్ కరిగిపోకూడదు అని దాన్ని తీసుకెళ్లి నీళ్ల తొట్టులో వేశాడు. అది ఇంకా స్పీడ్ గా కరిగిపోయింది. ఫ్రెడరిక్ కళ్ళ ముందే ఆ ఐస్ అంతా నీరులా కరిగి సముద్రంలో కలిసిపోయింది. దాన్ని ఎవరూ కొనలేదు. దాంతో ఫ్రెడరిక్ అప్పుల్లో మునిగిపోయాడు. అప్పు కట్టుకోలేకపోవడంతో 2 సార్లు జైలుకు కూడా వెళ్ళాడు. కానీ ఫ్రెడరిక్ మాత్రం ఆశ వదులుకోలేదు. జైలు నుండి వచ్చాక ఆలోచించాడు, అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది అని. అసలు జనాలు ఐస్ ఎందుకు కొనలేదు అని అనుకున్నాడు. దానికి సమాధానం, అసలు వాళ్ళకి ఐస్ తో ఏం చేయాలో తెలియదు, అందుకే ఎవరూ కొనలేదు. ఫ్రెడరిక్ కి ఒక క్లారిటీ వచ్చింది. దాంతో వెంటనే కరేబియన్ దీవుల్లోని బార్ టెండర్ల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళకి ఫ్రీగా ఐస్ ఇచ్చి, చూడండి బాస్, మీరు కస్టమర్లకి నార్మల్ డ్రింక్ ఒకటి, ఈ ఐస్ వేసిన కూల్ డ్రింక్ ఒకటి సేమ్ రేట్ కి ఇవ్వండి, వాళ్ళు ఏది అడుగుతారో మీరే చూడండి అని ఆఫర్ ఇచ్చాడు. అంతే, కస్టమర్లకి చల్లని కూల్ డ్రింక్స్ పిచ్చి పిచ్చిగా నచ్చేశాయి. ఒక్కసారి కూల్ డ్రింక్ తాగిన వాడు మళ్ళీ నార్మల్ డ్రింక్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అండ్ వాళ్ళకి ఐస్ క్రీమ్ తయారు చేయడం కూడా నేర్పించాడు. క్యూబా లాంటి దేశాల్లో ఐస్ క్రీమ్ ఒక సెన్సేషన్ అయిపోయింది. దీని ఇంపాక్ట్ ఎంతలా ఉందంటే 150 ఏళ్ల తర్వాత కూడా క్యూబా లీడర్ ఫిడెల్ క్యాస్ట్రోకి ఐస్ క్రీమ్స్ అంటే ఎంత పిచ్చంటే భోజనం చేశాక ఏకంగా 18 స్కూప్స్ ఐస్ క్రీమ్ తినేవాడట. అమెరికా CIA అతన్ని చంపడానికి ఒక పాయిజన్ మిల్క్ షేక్ ని వాడాలని కూడా ట్రై చేసింది. సో ఫ్రెడరిక్ కి అప్పటి నుండి కాసుల వర్షం కురిసింది. ఐస్ కరగకుండా ఉండడానికి రంపం పొట్టును వాడడం మొదలు పెట్టాడు. ఇది బెస్ట్ ఇన్సులేటర్. బోస్టన్ లో మిల్స్ లో ఈ రంపం పొట్టు ఫ్రీగా దొరికేది. అలాగే మంచును కోయడానికి మనుషులకు బదులుగా గుర్రాలతో లాగే నాగలిని ఉపయోగించాడు. దీనివల్ల ఐస్ ని తీసే ఖర్చు టన్నుకు 30 సెంట్ల నుండి 10 సెంట్లకు పడిపోయింది. లాభాలు డబల్ అయ్యాయి. ఎవరైనా తనకి పోటీగా వస్తే తన ఐస్ రేట్ ను విపరీతంగా తగ్గించి వాళ్ళని రోడ్డున పడేసి ఐస్ ఇండస్ట్రీలో మోనోపోలిని కాపాడుకునేవాడు. 1833 నాటికి ఏకంగా ఇండియాలోని కలకత్తాకు కూడా ఐస్ ని ఎగుమతి చేశాడు. ఐస్ ఇండియాకి రావడానికి 4 నెలలు పడుతుంది. అయినా సరే సగం ఐస్ ఇండియాకి వచ్చేది. ఇక్కడ కూడా అది సూపర్ హిట్ అయింది. దాంతో ఫ్రెడరిక్ ఐస్ నెట్వర్క్ లో ఎంతలా ఎదిగాడంటే మనం ఫస్ట్ చాప్టర్ లో చెప్పుకున్న ఐస్ కింగ్ ఎవరో కాదు, అతనే ఫ్రెడరిక్. ఐస్ నెట్వర్క్ ని ఒక్కడే కంట్రోల్ చేసేవాడు. బ్రెజిల్, సింగపూర్, హాంకాంగ్, ఆస్ట్రేలియా ఇలా ప్రపంచం మొత్తానికి ఐస్ ని ఎక్స్పోర్ట్ చేసి కోట్లు సంపాదించాడు. 1860ల నాటికి ఐస్ అనేది ఒక లగ్జరీ కాదు, ప్రతి ఇంట్లో ఉండాల్సిన నిత్యావసర వస్తువు అయిపోయింది. ప్రతి ఇంట్లో చెక్కతో చేసిన ఐస్ బాక్సులు ఉండేవి. పైన ఐస్ పెడితే కింద
కింద ఉన్న కూరగాయలు, చికెన్, మటన్ చల్లగా ఫ్రెష్ గా ఉండేవి. దీనివల్ల ఐస్ మ్యాన్ అనే ఒక కొత్త ప్రొఫెషన్ కూడా పుట్టుకొచ్చింది. అంటే ప్రతిరోజు కొంతమంది పని వాళ్ళు దాదాపు 45 కిలోల ఐస్ ని భుజాన వేసుకొని ఇంటింటికి డెలివరీ చేసేవాళ్ళు. ఇంట్లోకి వచ్చి మరి ఐస్ బాక్స్ లో ఐస్ పెట్టేవాళ్ళు. వీళ్ళని ఐస్ మ్యాన్ అని పిలిచేవాళ్ళు. ఐస్ ఇండస్ట్రీ వల్ల ఇంకొక లాభం కూడా జరిగింది. అప్పటికే అమెరికాలో రైల్వేస్ ఉన్నాయి. రైళ్లలో పండ్లు, కూరగాయలు పెట్టి దేశం మొత్తం రవాణా చేసేవాళ్ళు. అంతకంటే ముఖ్యంగా మీట్ ప్యాకింగ్ ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది. అంతకుముందు సిటీల్లో మధ్యలోనే ఆవులను, పశువులను తెచ్చి అక్కడే కోసేవాళ్ళు. దీనివల్ల న్యూయార్క్ లాంటి సిటీల మధ్యలో పశువుల వాసన, పేడ, అపరిశుభ్రత ఉండేది. కానీ ఐస్ ఇండస్ట్రీ వచ్చాక చికాగో లాంటి బయట సిటీలలో స్లాటర్ హౌసెస్ పెట్టి అక్కడే మాంసాన్ని కట్ చేసి ఆ మాంసాన్ని మాత్రమే ఐస్ తో కట్టి రైళ్లలో సిటీకి పంపించేవారు. దీనివల్ల రవాణా ఖర్చులు 39% తగ్గిపోయాయి. సిటీల మధ్యలో ఆవుల మందలు, ఫ్యాక్టరీలు పోయి ఆ స్థలంలో ఆఫీసులు, అపార్ట్మెంట్లు రావడం మొదలైంది. ఒక రకంగా చెప్పాలంటే మోడర్న్ సిటీస్ రూపురేఖలను మార్చేసింది ఈ ఐస్ ఇండస్ట్రీని. ఇప్పుడు మళ్ళీ ఫ్లోరిడాలోని మన డాక్టర్ గోరీ దగ్గరికి వద్దాం. ఎల్లో ఫీవర్ తో చనిపోతున్న వారిని కాపాడడానికి ఎలాగైనా ఐస్ తయారు చేయాలని ఆయన 3 ఏళ్లు కష్టపడ్డాడు. అయినా సరే అతనికి దారి దొరకలేదు. అయితే మొదట్లో ఆయన ఐస్ ముక్కలను తీసుకొచ్చి బకెట్ లో వేసి దాని నుండి వచ్చే చల్లని గాలి పేషెంట్స్ కి తగిలేలా చేసేవాడు అని చెప్పుకున్నాం కదా. నిజానికి జాన్ గోరీ ఐస్ తో వాళ్ళ శరీరాన్ని చల్లబరిచేవాడు కాదు. అప్పట్లో ప్రజలకు రోగాలు రావడానికి కారణం మయాస్మా అని ఒక సిద్ధాంతాన్ని నమ్మేవారు. అంటే కుళ్ళిన పదార్థాల నుండి వచ్చే చెడు గాలి వల్లే రోగాలు వస్తాయని భావించేవారు. ఎండాకాలంలో జ్వరాలు వచ్చి చలికాలంలో తగ్గిపోవడం గోరీ గమనించాడు. కాబట్టి పేషెంట్స్ పీల్చే గాలిని చల్లబరిస్తే రోగాలు తగ్గుతాయని ఐస్ తో రోగులు పీల్చే గాలిని చల్లబరిచేవాడు. కానీ అది ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఎలా అయినా గాలిని చల్లబరిచే టెక్నిక్ కనుక్కోవాలి అనుకున్నాడు. అలానే ఒకసారి నీళ్ల తొట్టెని గాలి పంపుతో క్లియర్ చేస్తున్నప్పుడు అందులో చాలా పల్చగా మంచు పొరలు ఏర్పడడం గమనించాడు. అయితే గాలి పంపుతో కొడితే ఎందుకు అలా జరిగిందో అర్థం చేసుకోవడానికి డాక్టర్ గోరీకి చాలా టైం పట్టింది. గాలి అనేది సన్నని రంధ్రం గుండా బయటికి ప్రయాణించినప్పుడు ఎయిర్ మాలిక్యూల్స్ ఎక్స్పాండ్ అవుతాయి. అప్పుడు అది చల్లగా మారుతుంది అని అర్థం చేసుకున్నాడు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు నోటిని తెరిచి గాలిని అరచేతిలోకి ఊదినప్పుడు ఏం జరుగుతుంది? మీకు వేడి గాలి తగులుతుంది. కానీ మీరు పెదవులను దగ్గరికి చేసి సన్నగా గాలిని ఊదితే అది చల్లగా అనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఎగ్జాంపుల్ కి ఒక సిలిండర్ లో గాలిని నింపి దాన్ని పిస్టల్ తో టైట్ గా కిందికి పుష్ చేస్తే ఆ ఎయిర్ మాలిక్యూల్స్ లో ప్రెషర్ అనేది క్రియేట్ అయ్యి అక్కడ వేడి పుడుతుంది. అదే ఎయిర్ మాలిక్యూల్స్ ని చిన్న రంధ్రం గుండా బయటికి రిలీజ్ చేస్తే అప్పుడు అవి ఎక్స్పాండ్ అవుతాయి. అప్పుడు అందులో ఉన్న వేడి తగ్గిపోతుంది. ఎందుకంటే అక్కడ ప్రెషర్ లేదు కాబట్టి. ఈ పద్ధతి ఆ కాలంలో వాళ్ళకి కొత్త కావచ్చు. కానీ ఇదే టెక్నాలజీతో ఇండియన్స్ వేల సంవత్సరాల క్రితమే చల్లటి గాలి లోపలికొచ్చేలా కిటికీలను తయారు చేసేవాళ్ళు. సో ఇదే ప్రిన్సిపల్ తో గోరీ ఒక ఎయిర్ కంప్రెసర్ ని తయారు చేశాడు. ఇందులో మెయిన్ గా ఒక సిలిండర్ ఉంటుంది. దీనికి ఉన్న పిస్టల్ తో గాలిని కంప్రెస్ చేస్తాడు. ఆ కంప్రెస్ అయిన గాలి ఒక చాంబర్ లోకి వెళ్లేలా ఏర్పాటు చేశాడు. అయితే ఈ రెండిటికి మధ్యలో ఒక వాటర్ ట్యాంక్ ని పెడతాడు. ఎందుకంటే కంప్రెస్ అయిన గాలి ఆ వాటర్ వల్ల మధ్యలో చల్లబడుతుంది. అలా చల్లబడిన గాలి ఆ చాంబర్ నుండి ఇంకా సన్నని రంధ్రం గుండా ఇంకొక సిలిండర్ లోకి వెళ్లేలా చేస్తాడు. సో ఆల్రెడీ చల్లబడిన గాలి ఇంకా ఫాస్ట్ గా ఇంకొక సిలిండర్ లోకి వెళ్లేటప్పుడు అది ఇంకా ఎక్కువ కూల్ అవుతుంది. అప్పుడు ఆ కూల్ అయిన సిలిండర్ చుట్టూ వాటర్ ని ఉంచినప్పుడు ఆ వాటర్ వెంటనే 0 డిగ్రీల దగ్గరికి వెళ్లిపోయి ఐస్ ముక్కలుగా మారుతుంది. కానీ ఈ ఐస్ అనేది ఆ ట్యాంక్ తో పాటు సిలిండర్ ని కూడా గడ్డకట్టిస్తుంది. కాబట్టి అందులో సాల్ట్ వాటర్ ని నింపుతాడు. ఆ సాల్ట్ వాటర్ లో ఒక ట్రే ఉంచి అందులో మంచినీళ్లు పెడతాడు. అప్పుడు ఆ మంచినీళ్లు ఐస్ గా మారుతుంది. అయితే ఈ రెండిటికి మధ్యలో సాల్ట్ వాటర్ ఎందుకు నింపాడు? ఇవి ఎలా ఐస్ గా మారవు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే సాల్ట్ వాటర్ లో ఉన్న సాల్ట్ మాలిక్యూల్స్ అనేవి నీళ్లను గడ్డకట్టకుండా అడ్డుకుంటాయి. మరి సిలిండర్ కి దూరంగా ఉన్న ఐస్ ట్రేలో మాత్రం నీళ్లు ఎలా గడ్డకట్టాయి అని కూడా డౌట్ వస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సాల్ట్ వాటర్ తో పాటు ట్రేలో ఉన్న నీళ్లు కూడా 0 డిగ్రీ దగ్గరికి కూల్ అవుతాయి. కానీ మంచినీళ్లు గడ్డకట్టడానికి 0 డిగ్రీ చాలు. కానీ సాల్ట్ వాటర్ గడ్డకట్టాలి అంటే -21 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గరికి ఇంకా చల్లగా మారితేనే అవి గడ్డకడతాయి. అందుకే సాల్ట్ వాటర్ గడ్డ కట్టకుండా కేవలం మంచినీళ్లు మాత్రమే గడ్డ కడతాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే కేవలం కూల్ ఎయిర్ తో ఉన్న సిలిండర్ అసలు ఈ నీళ్లను ఎలా చల్లగా మారుస్తుంది?
ఎందుకంటే అందులో నుండి ఎలాంటి ఎయిర్ బయటికి రావట్లేదు కదా అని అనుకుంటాం. కానీ మెటల్ తో తయారైన సిలిండర్ అనేది చాలా ఫాస్ట్ గా టెంపరేచర్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎగ్జాంపుల్ కి మీరు ఒక స్టీల్ గ్లాస్ లో ఐస్ క్యూబ్స్ ని వేస్తే ఆ గ్లాస్ కూడా చల్లగా మారుతుంది కదా. ఎగ్జాక్ట్ గా అలానే ఇక్కడ కూడా జరుగుతుంది. చాలా సింపుల్ టెక్నిక్ తో డాక్టర్ గోరీ ఆ వాటర్ ని ఐస్ క్యూబ్స్ గా మార్చేశాడు. ప్రపంచంలో మొట్టమొదటిసారి కృత్రిమంగా తయారు చేసిన ఐస్ క్యూబ్స్ ఇవే. దాంతో డాక్టర్ గోరీ ప్రపంచం ముందుకు వెళ్లి నేను ఐస్ ని సృష్టించాను అని ప్రకటించాడు. కానీ అప్పటి సమాజం ఆయనని నమ్మలేదు. ఐస్ ని దేవుడు మాత్రమే సృష్టించగలడు తప్ప మనిషి ఎలా సృష్టించగలడు, ఇది పాపకర్మ అని మూర్ఖంగా మాట్లాడడం మొదలు పెట్టారు. ఆ ఐస్ మిషన్ ని అందరి ముందు ప్రదర్శిస్తున్నప్పుడు అందులో ఫ్రెడరిక్ మనుషులు కలిసిపోయి ఇతను దేవుడికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అని అందరి ముందు అవమానించడం మొదలు పెట్టారు. అంతేకాదు చాలా మంది ఎడిటర్లకు, న్యూస్ పేపర్లకు లంచాలిచ్చి గోరీ ఒక పిచ్చోడు అని, దేవుడి వ్యతిరేకి అని ప్రచారం చేయించాడు. ప్రపంచాన్ని కాపాడాలి అనుకున్న డాక్టర్ గోరీకి ఒక్క రూపాయి కూడా రాలేదు. 10 ఏళ్ల తర్వాత ఆయన అప్పుల పాలై ఒంటరిగా ఉంటూ ఏ జ్వరాన్నైతే ఆయన తగ్గించాలి అనుకున్నాడో అదే జ్వరంతో ఆయన చనిపోయాడు. చరిత్రలో ఇదొక విషాదకరమైన సంఘటన అని చెప్పుకోవచ్చు. చరిత్రలో డాక్టర్ గోరీ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఇన్వెన్షన్స్ బయటికి రాకుండా వాళ్ళని తొక్కి పడేశారు. కార్పొరేట్ కల్చర్ కి, క్యాపిటలిజం క్రూరత్వానికి ఈ సంఘటన ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పుకోవాలి. కానీ ఏ మతాలు ఆపినా, ఏ మూఢనమ్మకాలు ఆపినా సరే సైన్స్ అనేది ఎప్పటికీ ఆగదు. ఏదో ఒక రోజు అదే మతం దాంట్లో సైన్స్ ఉందని, లేదంటే అవి కనిపెట్టిన వాళ్ళు దేవుణ్ణి నమ్మిన మా మతం వాళ్ళే అని చెప్పుకునే రోజు వస్తుంది. అంటే ఈ రోజు జరుగుతుంది కూడా అదే అనుకోండి. సో డాక్టర్ గోరీ చనిపోయినా సరే ఆయన ఐడియా మాత్రం బ్రతికే ఉంది. ఆస్ట్రేలియాకి చెందిన జేమ్స్ హారిసన్ అనే స్కాటిష్ ఇంజనీర్ దీన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లాడు. ఆయన డాక్టర్ గోరీ తీసుకున్న ఐడియాలో చిన్న మార్పు చేశాడు. అదేంటంటే ఎయిర్ కంప్రెసర్ లో గాలికి బదులుగా లిక్విడ్ ని తీసుకున్నాడు. ఎగ్జాంపుల్ కి ఒక పర్ఫ్యూమ్ స్ప్రే ని తీసుకొని మీరు దాన్ని ప్రెస్ చేసినప్పుడు లోపల లిక్విడ్ రూపంలో ఉన్న పర్ఫ్యూమ్ అనేది బయటికి వచ్చినప్పుడు అది గ్యాస్ రూపంలోకి మారాలి. అంటే దానికి ఎనర్జీ కావాలి, అప్పుడే అది గ్యాస్ లాగా మారుతుంది. దానికోసం ఆ గ్యాస్ అనేది చుట్టూ ఉన్న వాతావరణం నుండి ఎనర్జీని తీసుకుంటుంది. అప్పుడు ఆ వాతావరణం దాని టెంపరేచర్ ని కోల్పోతుంది. కాబట్టి ఆటోమేటిక్ గా అక్కడ చల్లగా ఉంటుంది. అందుకే మీరు పర్ఫ్యూమ్ స్ప్రే ని కొట్టుకుంటున్నప్పుడు అది మీకు చల్లగా అనిపిస్తుంది. సో లిక్విడ్ ని గ్యాస్ గా మారుస్తూ ఒక చాంబర్ లో ఉన్న వేడిని తీసేసి చల్లగా మార్చి మళ్ళీ అదే లిక్విడ్ ని వేడిగా మార్చి దాన్ని మళ్ళీ గ్యాస్ గా మారుస్తూ ఇలా ఒక సైకిల్ ని క్రియేట్ చేసి మంచును తయారు చేయొచ్చు అని కనుక్కున్నాడు. సరిగ్గా ఇదే ప్రిన్సిపల్ తో ఇప్పుడున్న ఫ్రిడ్జ్లన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఇదే ఐడియాతో జేమ్స్ హారిసన్ ఏకంగా రోజుకి 3000 కిలోల ఐస్ తయారు చేసి కమర్షియల్ గా సక్సెస్ అయ్యాడు. అయితే సరిగ్గా అదే టైంలో ఇంకొక ట్విస్ట్ వచ్చింది. అదేంటంటే 19వ శతాబ్దంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. అంటే ప్రపంచంలోని మొట్టమొదటి పరిశ్రమలు అప్పుడప్పుడే కొత్తగా పుట్టుకొస్తున్నాయి. కానీ ఆ ఇండస్ట్రీస్ నుండి కాలుష్యం, కెమికల్ వ్యర్థాలు అన్ని సరస్సులో, నదుల్లో కలుస్తూ ఉండేవి. ఆ కలుషితమైన నీళ్లు మంచుగా మారినప్పుడు వాటిని తీసి అమ్మడం, దాన్ని కొనుక్కున్న వాళ్ళకి కలరా లాంటి జబ్బులు రావడం మొదలైంది. అప్పుడు ఆర్టిఫిషియల్ గా ఐస్ ని తయారు చేసే కంపెనీలన్నీ వచ్చి మా ఐస్ ని దేవుడు తయారు చేయకపోవచ్చు, కానీ దేవుడిచ్చిన ఐస్ ని తింటే మీరు చచ్చిపోతారు అని ప్రచారం చేశారు. దీంట్లో ఏది కావాలో మీరే తేల్చుకోండి అని చెప్పడంతో ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన ఐస్ ని అందరూ కొనుక్కోవడం మొదలు పెట్టారు. ఆ తర్వాత 1927లో మొట్టమొదటి హోమ్ రిఫ్రిజిరేటర్ మార్కెట్ లోకి వచ్చింది. 1920లలో కేవలం 1% ప్రజల దగ్గర మాత్రమే ఉన్న ఈ రిఫ్రిజిరేటర్ 1944 నాటికి 85% ఇళ్లలోకి చేరిపోయింది. కార్ల కన్నా ఫాస్ట్ గా ఫ్రిడ్జ్లు అమ్ముడైపోయాయి. దాంతో నేచురల్ ఐస్ మార్కెట్ అనేది పూర్తిగా కనుమరుగైపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అంటార్కిటికాలో తప్ప ఇంకెక్కడా నేచురల్ ఐస్ ని ఎవరూ తినడం లేదు. సో ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ ఈ రిఫ్రిజిరేటర్ టెక్నాలజీ లేకపోతే మన ప్రపంచం ఎలా ఉండేది? కేవలం ఐస్ క్రీమ్లు మాత్రమే కాదు, ఈ రోజు మనం వాడుతున్న వ్యాక్సిన్లు, బ్లడ్ డొనేషన్స్, ఇన్సులిన్ ఇవన్నీ కోల్డ్ చైన్ లో ట్రాన్స్ఫర్ అయ్యేవే. క్యాన్సర్ ని కనిపెట్టే ఎంఆర్ఐ స్కానింగ్, జేమ్స్ వెబ్ టెలిస్కోప్, జెనీవాలోని లార్జ్ హెడ్రన్ కొలైడర్ ఇవన్నీ అబ్సల్యూట్ జీరోకి దగ్గరగానే పనిచేస్తాయి. మనిషి నిప్పును కనిపెట్టినప్పటి నుండి అణువులను వేడెక్కించడం నేర్చుకున్నాడు. అంటే వాటర్ ని వేడి చేసుకోవడం, మాంసాన్ని వండుకొని తినడం లాంటివి. కానీ ఎప్పుడైతే అణువుల థర్మల్ మోషన్ ని కంట్రోల్ చేసి వాటిని చల్లబరచడం నేర్చుకున్నాడో అప్పుడే మోడర్న్ సైన్స్ ఇంకా ఫాస్ట్ గా డెవలప్ అయింది. ఎక్కడో కరేబియన్ లో తన అన్నను కోల్పోవడంతో ఒక పిచ్చి ఐడియా లాగా మొదలైన ఫ్రెడరిక్ ప్రయాణం, డాక్టర్ గోరీ ప్రాణత్యాగం, హారిసన్ ఇంజనీరింగ్ ఇవన్నీ కలిసి ఈ రోజు మన ఇంట్లో ఫ్రిడ్జ్ లో ఉన్న ఒక చిన్న ఐస్ క్యూబ్ లాగా మారాయి. నెక్స్ట్ టైం మీరు ఆ ఐస్ క్యూబ్ ని చూసినప్పుడు దాని వెనుక ఉన్న ఈ అద్భుతమైన హిస్టరీని ఖచ్చితంగా గుర్తు చేసుకోండి. సో మీకు ఈ స్టోరీ ఎలా అనిపించింది కింద కామెంట్స్ తో నాతో పంచుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ సైన్స్ అండ్ హిస్టారికల్ మిస్టరీల కోసం మన తెలుగు ఆల్కెమిస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో కీప్ ఎక్స్ప్లోరింగ్, కీప్ వండరింగ్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.